2029లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారా, లేదంటే కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారా? మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకని వన్ సైడ్గా ఆయనే అని చెప్తున్నారు? ఆయన మీద నీకేం నమ్మకం? ఆల్రెడీ ఆయన 3-4 టర్ములు చేశారు కదా. అతను అభివృద్ధి చేస్తాడు, అనుభవం ఉంది, సంక్షేమ పథకాలు ఇచ్చడంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నాడు. భవిష్యత్తు తరాలకి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉపయోగం ఉంటుంది. మేము 60+లో ఉన్నాం కాబట్టి మేము ఆయన ఫలాలు అందుకోలేకపోయినా భవిష్యత్తు తరాలు మా పిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిని వాళ్ళు అందుకుంటారనే విశ్వాసం ఉంది. అమరావతిని కూడా పరిగెత్తిస్తున్నాడు. అమరావతిలో కొంతమంది కుట్రలు చేస్తున్నారు, అవినీతి జరిగిందంటున్నారు. అవినీతి ఎక్కడ జరిగిందనేది చూపించమంటేనేమో కనిపించకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడు అట్లాగే ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే ఏదో ఒక నిందలేస్తుంటారు. మరి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? మీరైతే హ్యాపీగా ఉన్నారా? 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. వాళ్ళు 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించి రోడ్లన్నీ పాడైపోయినా కూడా పట్టించుకోకపోతే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు రోడ్లన్నీ ఏం చేస్తారు ఈ 2 సంవత్సరాల్లోనే. ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించారు. లోకేష్ బాబు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులు తీసుకురావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 85,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లు తీసుకున్నారంటే ఎంత ఇదిగా ఆయన ఏర్పాటు చేశారో ప్రజలు గమనించాలి. ఐటీ మినిస్టర్తో పాటుగా అతను విద్యాశాఖ తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని సంస్కరణలు చేశారు. ఎవరైనా నిన్న నీట్ ఎగ్జామ్లో కూడా ఒక్క నిమిషం ఆలస్యమైతే బయటికి ఆ గేట్లు ఆపేయటం వల్ల ప్రతి అధికారుల్ని విద్యార్థులు తమ కుటుంబ సభ్యులాగా భావించి యాక్షన్ తీసుకోండి అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా బాగుందండి. మరి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ముఖ్యంగా సంక్షేమాలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు వీటి విషయాల్లో ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకుంది? అసలు ఏం చేసిందంటారు ఈ 2 ఏళ్లలో? ముఖ్యంగా ప్రజలకు ఏం అందించారంటారు? డిఎస్సి ఇచ్చారు, పోలీసు శాఖలో ఉద్యోగాలు ప్రకటించారు, తర్వాత ఐటీ శాఖలో ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తా ఉన్నారు. 20 లక్షల్లో కనీసం దాదాపు 80% జరిగింది. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. తర్వాత అన్నదాత సుఖీభావ వచ్చింది, రైతులకి PM కిసాన్ వచ్చింది. ఇలా చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకి సౌకర్యవంతంగా అందుతున్నాయి. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ పక్కాగా ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు కదా, మరి మీరేమంటారు? మరి పగటకళ్ళ కంటానికి తప్పే ఉందండి, పగటకళ్ళ కంటూనే ఉంటారు. నెక్స్ట్ సీఎం కూటమి ప్రభుత్వం వస్తుంది, సీఎం చంద్రబాబు గారు ఉంటారు. ఇంకా 15 ఏళ్ళ పాటు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది అంతా ప్రజల కోరిక. ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందని ప్రజా మాటగానే ఉంటుంది. అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అంటున్నారు? ఎందుకు ఆయన ముఖ్యమంత్రి కాకపోవడానికి కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు యువతని రెచ్చగొట్టి పెడదోవ పట్టించే మార్గాలు చేస్తాడు. ఒక రౌడీ షీటర్ హల్చల్ చేశాడంటే వాడు ఇంటికి వెళ్తున్నాడు, అలా వెళ్ళకూడదు. శవరాజకీయాలు చేస్తున్నాడు. ఇంకొకటి ఎవడు చనిపోయాడా చూస్తుంటే వాడు ఇంటికి వెళ్తాడు. దానివల్ల ఇతను విధ్వంసం సృష్టించే వ్యక్తిగా ఉన్నాడు తప్పితే ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పనికిరాడని గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఏదో అతను గత 5 ఏళ్ల క్రితం వాళ్ళ తండ్రి మీద అభిమానంతో ఒకసారి చూద్దామనే అవకాశం ఇచ్చారు. ఇతను వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. అతని గురించి కూడా ప్రజలు పట్టించుకోకపోవచ్చు. ఆయనకు ఉంటే కొంతమంది అభిమానులు ఉండొచ్చు, అది అంతవరకు పరిమితం. అంటే ఇక్కడ మేము సుపరిపాలన చేసాం, సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాం. మేము చేసినట్టు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత మంచి పరిపాలన మేము చేసాము. మేము చేసిందని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు కదా, మీరేమంటారు దీనికి? మేము చేసాం అంటే ప్రజలందరూ చూశారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజం అవ్వదు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఒకసారి అమరావతి చూడండి, ఒకసారి పోలవరం చూడండి, ఒకసారి ప్రజా సంక్షేమాలు ఎలా అందుతున్నాయో చూడండి. అది అభివృద్ధి అంటే. అంతేగాని నేను చేశాను అని చెప్పుకోవడానికి కూడా అర్హత ఉండాలి.
మరి వైసీపీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యంగా ఆయన్నే ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు వద్దు జగనే ముద్దు అనే విధంగా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. మీరేమంటారు ఒక పబ్లిక్గా? సోషల్ మీడియాలో ప్రచారం వాళ్ళ ఫేక్ బ్యాచ్ చేసుకునే ప్రచారమే కానీ ప్రజలు కోరుకోవడం లేదు. జగన్ వస్తే కనీసం ఇప్పుడు కాస్త అన్నం తినేవాళ్ళు కూడా అన్నం తినలేరు. అందుకని చెప్పేసి జగనొద్దు బాబు, బాబే కావాలి మాకని కోరుకున్నారు. ప్రజల హృదయాల్లో కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు రావాలనే కోరుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని తొంగలో దొక్కింది, వెన్నుపోటు పొడిచింది. 2 ఏళ్లలో ప్రభుత్వం శూన్యం, ఇంకో 3 ఏళ్ళు అధికారం మాదే అని అంటున్నారు. అసలు ఏంటి వీళ్ళు 2 ఏళ్ళలో అసలు ఏం చేశారు? అసలు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని చెప్పి వైసీపీ నాయకులు కానీ అనుచరులు కానీ విమర్శిస్తున్నారు కదా. మరి దానికి మీ సమాధానం ఏంటి? హామీలు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా ఆయన చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఒక ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నా కూడా, హామీలు నెరవేరుస్తున్నా కూడా నువ్వు చేయలేదు అని చెబుతుంటే ప్రజలు అతన్ని అసహించుకుంటున్నారనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఒక పక్క ప్రజలు అన్ని ఫలాలు అందుకుంటున్నారు, అభివృద్ధి జరుగుతుంది, కళ్ళకు కనిపిస్తుంది, రాజధాని కూడా పరుగులు పెడుతుంది, ఆ వదన టవర్లన్నీ ఎప్పటికప్పుడు లెగుస్తున్నాయి పైకి. ఇవన్నీ చూస్తున్నా కూడా వీళ్ళు ఇంకా జరగటం లేదు, అవినీతి జరుగుతుంది అని ఒక నింద వేయటానికి పెనిహాయిస్తే దాన్ని నిరూపించలేకపోతున్నారు. వాళ్ళు అవినీతి జరిగిందనే దాని మీద కనుక బురద చల్లుతున్నారు, ఈ అభివృద్ధి జరిగే ఫలాల మీద బురద చల్లుతున్నారు. వాళ్ళు మేము ఉన్నాము అనే ఉనికి కోసమే ఇలాంటి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకైతే 2029లో ఫైనల్గా సీఎం ఎవరు? ఓపెన్గా మీ మద్దతు అయితే ఎవరికి ప్రకటిస్తానంటారు? నా మద్దతు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వాన్ని ప్రకటిస్తాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వచ్చే చంద్రబాబే 2029కి ముఖ్యమంత్రి చెప్పాల్సిన పని లేదుగా. మన ముఖ్యమంత్రి గారు అప్పుడే మళ్ళీ అవుతారు, సీఎం గారే అవుతారు. అంటే చంద్రబాబు గారే అవుతారంటారు. చంద్రబాబు నాయుడు గారే సీఎం నెక్స్ట్. ఎందుకని ఆయన్నే అంత పక్కాగా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? ఆల్రెడీ 4 టర్ములు చేశారు కదా. ఆయన 4 టర్ములు చేశారు అంటే రాజకీయ అనుభవం కావాలి ముందు. ఆ రాజకీయ అనుభవం అనేది ఒక సీఎం గారి దగ్గర ఉంది. రేపు జరగబోయేది కూడా ఆయన ముందే గెస్ట్ చేసి దానికి కావాల్సిన సమకూరుతున్నాడు. అదొకటి. ఇప్పుడు ఆయన పెట్టిన సంక్షేమ పథకాల గురించి చూసుకోండి. తల్లికి వందనమే కానీ, పింఛన్ల గురించే కానీ, రోడ్లే కానీ, ఏదైనా సరే బాగుంటుందిగా. ఇంకొక విషయం ఏంటంటే, మనం గత ప్రభుత్వంలో బయటికి వెళ్తే టెన్షన్గా ఉంటుంది, ఏం జరుగుతుందో ఏంటో అనేది. అంటే అన్ని రకాలుగా చూసుకోండి. వేలే వెళ్తున్నాం, గుంతలు ఉన్నాయో, ఎట్లా వస్తాం ఏంటో అదొకటి. చిన్న గొడవ అవుద్ది, దాని గురించి పెద్ద రాద్ధాంతం చేసి దాన్ని పెద్ద అడవాడు చేస్తారు అవతల అంతమంది గత ప్రభుత్వం వాళ్ళు. అది ఒక రౌడీయిజం లాగా అలా ఉండేది. సో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా అనేది లేదు అప్పుడు. ఈరోజు చూసుకోండి, హాయిగా సేఫ్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ రోడ్డు అయినా చూడండి, నీట్గా ఉంటుంది, గింతలు లేవు, చాలా బాగుంది. లా అండ్ ఆర్డర్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంది. మరి ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? మీరైతే హ్యాపీగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. దీంట్లో ఏ మార్పు లేదు. వీళ్ళు గత ప్రభుత్వంలో ఏమవుతుంది, పథకాలు పనికిరాని ఇచ్చి ప్రజలను సోమరబోతు చేసి వాడంటూ సొంతంగా ఎదిగే ఆలోచన లేకుండా చేసి వాడు ఎలా బతకాలో కూడా వీళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఎలా బతకాలనేది కూడా ఈ గత ప్రభుత్వం నాయకులే చేసి చూపిస్తున్నారు, ఎలా బతకండి అని. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, వీళ్ళు చెప్తున్నారు ఎలా బతకాలి, జీవనోపాధి ఏమన్నా చేసుకొని బతకండి, దానికి కావాలని జీవనోపాధి కల్పిస్తాం. ఇలా అంటే ఒక మనిషిని పట్టాలు తిప్పిన ట్రైన్ని కనుక దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి తీసుకొచ్చినట్టు జరుగుతుంది ఇప్పుడు. మరి ఈ 2 ఏళ్లలో సంక్షేమాలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు ఇలా రకరకాల విషయాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని ఎంతవరకు నిలబెట్టుకుంది, ఎంతవరకు కూడా హామీలు నెరవేర్చింది అంటారు? ఎంతవరకు హామీలు నెరవేర్చిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 80% నెరవేరింది. ఇంకా 1 అంటే జరుగుతాయి, కానీ వెయిట్ చేయాలిగా. 5 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలిగా, అది వెయిట్ చేయాలి. మరి అమరావతి, పోలవరం, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? అసలు వీటిల్లో ఏమైనా పురోగతి ఉందంటారా ఈ 2 ఏళ్లలో? అమరావతి గురించి చెప్పాలంటే చూడండి, 80% అయిపోయింది. పోలవరం ప్రాజెక్టు అది 90% అయిపోయింది.
ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేంది 2 సంవత్సరాలు చేశారు కదా, ఇంకంతకు మించి ఏం కావాలి? ఆ కత్తిమాది కూడా పూర్తయిపోతుంది. మరి ఇక్కడ వైసీపీ కూడా చాలా ప్రధానమైన ఆరోపణలు చేస్తుంది కదా, 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, శూన్యం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఈ ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోద్ది, ప్రజల్ని నమ్మించి మోసం చేసిన వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. ఏ హామీలు నెరవేర్చలేదని అంటున్నారు. దీనికి మీరేమంటారు మరి ఒక సామాన్యుడిగా? హామీలు నెరవేర్చలేదంటే చూడాలి. మనం ఆ ప్యాలెస్లో ఉంటే ఏడ తెలిసిద్ది. అదేంటంటే వాళ్ళు చూసేది అంటే వాళ్ళ సాక్షి ఛానల్ న్యూసే చూస్తావు. వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి, బయట జరిగేది చూపిరు కదా. బయట జరిగే కూడా చూడండి, బయట ఛానల్ కూడా చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తుంది. నువ్వు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కియా షోరూమ్ వెనక పంపించావు, కియా షోరూమ్ వచ్చింది. నెక్స్ట్ ఏం వచ్చింది? రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వచ్చింది. ఇంకా 2 కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మరి ఎందుకని? నీకు డెవలప్మెంట్ లేకపోతే రావు కదా, ఉండబట్టే వస్తుంది. ఎందుకు నమ్ముతున్నారు? మరి లోకేష్ గారు వేరే కంట్రీకి వెళ్ళి తీసుకొస్తున్నారు, పెట్టుబడులు చేస్తున్నారు. మరి అవన్నీ ఎవరి కోసం? అంటే ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చాలామంది కూడా కొన్ని పోస్టులు వైరల్ చేస్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చూసిన తర్వాత చంద్రబాబు వద్దు, జగనే ముద్దు, జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నట్టు కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి, కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మీరేమంటారు? అసలు మీరు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? ఈ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? పోస్టులు ఏముంది, ఎవడో తలదక్కుడు ఉంటాడు, ఆడు పెడతాడు, వాడికి ఆ గొర్రెకి ఒక 10 గొర్రెలు తోడవుతాయి, ఆ 10 గొర్రెలు కలిపి మొత్తం 11 గొర్రెలు అవుతాయి. ఆ గొర్రెలే చేసుకుంటాయి అన్నీ ఈ డబ్బా. ఆ పోస్ట్ పెట్టడం సరికాదు. పోస్ట్ కింద వచ్చే కామెంట్లు చదవను ముందు, రెండోసారి పెట్టాలంటే వనకాల. 2029లో ముఖ్యమంత్రి ఎవరవుతారనేది ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా 2 సంవత్సరాలకి చెప్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, 5వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని కూటమి నాయకులందరూ కూడా ఏకాకంఠంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు? ఆయన మీద మీకేంటి ఆ నమ్మకం? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు, ఒక శాంతియుత లా అండ్ ఆర్డర్ ఎంతో చాలా చక్కగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంపూర్ణంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇంకింత మించి ఏం కావాలి మాకు? గవర్నమెంట్ తరపు నుంచి అరాచకాలు, దోపిడీలు, రౌడీయిజం, ఏంటి గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, ఇసుక దోపిడీ, రేషన్ దోపిడీ, రాష్ట్రంలో ఎక్కడ చూసిన గొడవలు, చంపుకుంటాం, నరుక్కుంటాం, ఇలా జరుగుతుంటే వాళ్ళ పరిపాలన ఎవరు కావాలని కోరుకున్నారు? అందుకనే కదా 151 సీట్ల వాళ్ళు కూడా 11 సీట్లకు పరిమితం చేసి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారిది ఒక ఎంతో స్వర్ణయుగ పాలన, సుభిక్షితమైన పాలన అని చెప్పేసి ప్రజలు పట్టం కట్టారు. మరి మీరు అంత బాగుందని చెప్తున్నారు కదా, అసలు ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చారు? 2 ఏళ్లలో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, పెట్టుబడులు కానీ, ఉద్యోగాలు కానీ, వీటి విషయాల్లో ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు? గత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్క ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావడంతోనే మెగా డిఎస్సి పెట్టి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మొన్న కానిస్టేబుల్ అందరూ 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా ఎన్నో సంస్థలు అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ బయటికి తీసి జాబ్ మేళా పెట్టి ఈ రాష్ట్రంలో చదువుకున్న ఉద్యోగాలందరికీ ఉపాధి అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఏంటి సంక్షేమంలో వచ్చేసరికి ఒక పక్కన ఉదయం 6 గంటలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వికలాంగులకి, వితంతులకి, వృద్ధాప్యులకి. వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, శాశ్వతంగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళకి 10,000 రూపాయలు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనంటే పథకాలు, సంక్షేమం, పెన్షన్ ఇస్తుందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని మేము గర్వంగా చెప్తున్నాం. మరి ముఖ్యంగా మీరు ఇంత చేశారని అంటున్నారు, మరి వైసీపీ మేము కూడా అధికారంలోకి వస్తాము 2029 మాదే అని అంటున్నారు కదా, మరి దానికి మీరేమంటారు? వాళ్ళు ఏ రకంగా అధికారంలోకి వస్తారు? ఏం చెప్పొస్తారు? తప్పుడు ప్రచారాలు చేసి బాబాయిని చంపేసి గొడ్డల పోటీ చెప్పి ప్రజలందరికీ తప్పుడు హామీలతో తప్పుడు వాగ్దానాలు చేసి చంద్రబాబు నాయుడు గారే వైఎస్ రాజశేఖర వివేకానంద రెడ్డిని చంపారు, నారావారి చరిత్ర అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి 2019లో నువ్వు అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత కూడా అదే తప్పుడు ప్రచారాలు, అదే తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని కూనీ చేసి, దగా చేసి, నాశనం చేసిన వ్యక్తికి నువ్వు మళ్ళీ ఎలా సీఎం అవుతావు మేము అడుగుతున్నాం. మరి కూటమి ప్రభుత్వం ఏం చేయడం లేదు అసలు. అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా దోపిడీలు, అరాచకాలు, అవినీతి తప్ప ఇచ్చిన మాట ఎక్కడా నిలబెట్టుకోలేదు. సంక్షేమాలు కానీ, అభివృద్ధి కానీ ఎక్కడా కూడా నెరవేర్చలేదని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. మరి
గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు, ఈ భారతదేశం తిరిగి రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడి కంపెనీలు తెచ్చారు మాకు చెప్పాలి. దేనికైనా సిద్ధమే మేము. వాళ్ళు తెచ్చిన పెట్టుబడులు ఏంటి, వాళ్ళు తెచ్చిన అభివృద్ధి ఏంటి? అమరావతిని నాశనం చేశారు. అది పూర్తిగా నిర్వీర్యం అయిపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి మళ్ళీ వాళ్ళ అమరావతి 24/7 24 గంటలు పని జరుగుతుంది. ఓ పక్కన పోలవరం, ఓ పక్క రాష్ట్రానికి పెట్టుబడులు, ఓ పక్క యువతకి ఉద్యోగాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అన్ని విధాలా కూడా ఏంటి 2 కళ సిద్ధాంతంలో రాష్ట్రంలో పనిచేస్తుంది. ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేశారు అన్ని దేనికైనా సిద్ధమే మేము చెప్తున్నాం. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి చూపిండి. మాకు వాళ్ళు చేసిన అభివృద్ధి, సంక్షేమం వాళ్ళు చూపించాలి. వాళ్ళు చూపించమంటే ఏం చూపిస్తారు? ఊరుకోకుండా నరికాం, చంపాం, పొడిచాం, రాష్ట్రాన్ని నాశనం చేసాం, దాంట్లో 1000 కోట్లు తీసుకున్నాం, దీంట్లో 100 కోట్లు తీసుకున్నాం. ఏంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భూమిని లాగేసినాం, కార్యకర్తలను చంపేసాం, దోపిడీలు, దుర్మార్గాలు, మత రాజకీయాలతో చేశారు తప్ప వాళ్ళు ఏం చేశారని చెప్తారు? దేనికి వస్తారు వాళ్ళు సిద్ధానికి? రమ్మండి, వాళ్ళు చర్చకి రమ్మండి, దేనికైనా మేము మాట్లాడతాం. మరి ఇక్కడ పక్కా 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అని అంటున్నారు, దీనికి మీరేమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అనేది పకటకల్ల గంటమే. ఆయన రాజకీయ భవిష్యత్తు అయిపోయింది. ప్రజలు ఆయన ఎప్పుడో తరిమి కొట్టారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ ఏ రకంగా ఆయన రాజకీయంలో సీఎం అవుతాడు? ఏంటి రాజకీయాల్లోకి ఏ రకంగా నిలబడతాడు? ఆయనకు రాజకీయ విలువలు తెలిసిన మనిషేనా? అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. చంద్రబాబును వద్దు, చంద్రబాబు ప్రభుత్వం బాగోలేదు, అప్పుల ప్రభుత్వం తప్పితే ఏమీ లేదు, అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నట్టు ప్రజలు ప్రచారాలు చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? మరి మేము అప్పులు చేసి అభివృద్ధి చేస్తున్నాం, మీరు తీసుకొచ్చిన డబ్బులు కూడా మీ ఖాతాల్లో పెట్టుకుంటున్నారు కదా, మీ జేబులు నింపుకుంటున్నారు. మేము అప్పులు చేసి రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి, మేము తీర్చుకునే సత్తా మాకుంది, మా నాయకుడికి ఉంది, చేస్తున్నారు. మీరు గతంలో తీసుకొచ్చిన డబ్బులు, అప్పులు, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి తెచ్చిన డబ్బులన్నీ ఏమైనాయి? మీ జేబుల్లో పెట్టినారా, లేదా హవాలా చేశారా, ఇతర దేశాల్లో బంగారం కొన్నారా, ఏం చేశారో మేము అడుగుతున్నాం గత ప్రభుత్వాన్ని. ఫైనల్గా మీరేమంటారు? 2029లో మీకైతే ముఖ్యమంత్రి ఎవరు కావాలి? మీ మద్దతు అయితే ఓపెన్గా ఎవరికి ప్రకటిస్తానంటారు? మేమైతే కూటమి ప్రభుత్వానికి 100% ప్రకటిస్తాం. రాష్ట్రం అంతా కూడా అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది, శాంతియుతంగా లా అండ్ ఆర్డర్తో పరిపాలన సుభిక్షంగా ఉంది. రాష్ట్రంలో రైతులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చాలా బాగుంది కాబట్టి మేము కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. కూటమి ప్రభుత్వం నుండి సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకని ఆయన సీఎం అవుతారని చెప్తున్నారు? ఆల్రెడీ 4 సార్లు చేశారు కదా, ఆయన మీద ఎందుకు అంత నమ్మకం మీకు? ఆయన మీద ఎందుకు నమ్మకం అంటే అభివృద్ధి, ముందు అభివృద్ధి, పోలవరం ఏంది. అలాగే కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు 7,000 కిలోమీటర్లు కొండల్లో, రోడ్లు లేని కాడ, గిరిజన ప్రాంతాల్లో అట్లానే ఎక్కడ కూడా చిన్న గోతులు కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారు 70,000 కిలోమీటర్లు రోడ్లు వేశారు. దానికి కూటమి తరఫున ఎట్టి పరిస్థితులు కూడా 2029లో పవన్ కళ్యాణ్ గారు కూడా 3 టర్మ్లు కలిసి ఉండి మనం ప్రభుత్వాన్ని, ప్రజలను ముందుకు తీసుకెళ్దామని చెప్తున్నారు. కాబట్టి అందుకని మాకు సిబిఎన్ మీద నమ్మకంతో, అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ నిమ్మల రామానాయుడు గారు కానీ శరవేగంగా తిరిగి పనులు చేస్తున్నారు. మరి ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? అంటే ఈ 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు వీటి విషయాల్లో ఎంతవరకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు? నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభవ ఫస్ట్ విడత, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్ కింద 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుండి 5,000, 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇంకా పంటలు కూడా ఇంక విత్తనాలు వేసే టైం కూడా రాలేదు. ఇంకా ఏరో పౌర్ణం కనీసం ఇంకా 10 రోజులు ఉంది. కానీ ఏరో పౌర్ణం చూసే రైతు ముందుకెళ్ళి విత్తనాలు కానీ, ఎరువులు కానీ దాని కార్యక్రమం మొదలు పెడతారు. అలాంటిది ముందే రైతుల ఖాతాలో జమ చేసి రైతులు ఆనందానికి దేవుడయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మరి 2029లో వైసీపీ కూడా అధికారంలోకి వస్తానని చెప్తుంది. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పక్కా సీఎం అవుతారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. వాళ్ళ నాయకులు, కార్యకర్తలు కూడా చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఏమండి, వాళ్ళు ఏంటంటే అప్పులు తెచ్చి
జనాల్ని ఏదో ఒక 4 రూపాయలు ఇచ్చి 6 రూపాయలు వాళ్ళ జేబులో వేసుకున్నారు తప్ప అభివృద్ధి అనేది కనుమరుగైపోయింది. రాజధాని సర్వనాశనం చేశారు. వాళ్ళు వచ్చి అసలు అభివృద్ధిని చేసే పని కానీ అక్కడ ఏం జరుగుతుందని కానీ ఏం చూడలేదు. అసలు ఆ ఏరియాలోకి వెళ్ళలేదు, రైతులతో మాట్లాడలేదు. అక్కడ రైతు ఎంత పొలం ఇచ్చి చంద్రబాబు గారిని నమ్మి, అక్కడ గవర్నమెంట్ని నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి మొత్తం అసలు నువ్వు ఒక 10,000 ఎకరాలు తీసుకో టైటిల్ కింద, అసలు ఎవరు కూడా రైతులు ముందుకు వచ్చి నీకు పొలం ఇవ్వలేదు. అలాంటిది ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ నమ్మి 33,000 ఎకరాలు అమరావతి రాజధాని డెవలప్ కింద ఇచ్చారు రైతులు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. 2 ఏళ్లలో ప్రభుత్వం శూన్యం ఏమీ లేదు. అసలు ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. అసలు సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ఏదీ లేదు. ప్రజల్ని మాయ చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు మరి? ఇప్పుడు శ్రీశక్తి, అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి, అలాగే రైతు అన్నదాత సుఖీభవ, అలాగే బస్సులు లేడీస్కి, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు. ఒక ఆడబిడ్డ నిధి 1,500 ఆడపిల్లల నిధి మాత్రం ఇవ్వలేదు. అది కూడా 5-6 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఇస్తానని హామీ ఇచ్చారు. అది కూడా చేస్తారని మేము ముఖ్యమంత్రి గారిని నమ్ముతున్నాం. మరి ముఖ్యంగా వైసీపీ చాలా ప్రధానంగా మాట్లాడే మాటలు ఏంటంటే అమరావతి పేరుతో ఇక్కడ అవినీతి జరుగుతుందని అంటున్నారు. చాలా బలమైన ఆరోపణలు అమరావతి కానీ పోలవరమే కానీ వీటి విషయాలు అభివృద్ధి పేరుతో అవినీతి అనే మాట్లాడుతున్నారు. మీరేమంటారు? నిజంగా అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా, అవినీతి జరుగుతుందా? అభివృద్ధి జరుగుతుందో అవినీతి జరుగుతుందో వచ్చి ఇక్కడ రైతులు కానీ ఇక్కడ ఉన్న కార్మికులు కానీ దాదాపు 25,000-30,000 మంది డైలీ 24 గంటలు పనిచేస్తున్నారు. ఆడ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి ఒకసారి వచ్చి చూస్తే వైసీపీ వాళ్ళకి కళ్ళు తెరిచి తెలిసిద్ది. ఎంపీ బంగ్లాలు కానీ, ఎమ్మెల్యే బంగ్లాలు కానీ, మినిస్టర్ బంగ్లాలు కానీ, ఎక్కడున్న సెక్రటరేట్ కానీ, అసెంబ్లీ కానీ మొత్తం కూడా అన్ని పనులు 24 గంటలు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 25,000 నుండి 30,000 మంది కార్మికులు ఉన్నారు, పనిచేస్తున్నారు. అమరావతి దాదాపు 3 సంవత్సరాల్లో కొలిక్కి వచ్చింది. రైతులకు ప్లాట్లు ఇస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. రైతుగా మేము నమ్ముతున్నాం. మరి వైసీపీ మేము మాదే అధికారం, మేము గతంలో సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాం, సుపరిపాలన చేసాం, మేము చేసింది చెప్పుకోకపోవడం వల్లే ఓడిపోయామని అంటున్నారు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు తన క్రెడిట్ చోరీ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు తప్పితే కొత్తగా చేసింది ఏమీ లేదని అంటున్నారు. మీరేమంటారు? గత 5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది మరి? వాళ్ళు ఏం చేశారంటే పప్పులు బెల్లాలు అంటారు చూడు, అట్టాగానే పప్పులు బెల్లాలు పెట్టి జేబులో వేసేసుకున్నారు డబ్బులు మొత్తం. అంతకు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ప్రజలు తెలివి కల్లోళ్ళు. ఇవాళ 11 సీట్లు ఇచ్చారు, నెక్స్ట్ 1 సీటుకి పడిపోతారని మేము కోరుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు 3.60 లక్షల కోట్లు అయితే 2 ఏళ్లలో చంద్రబాబు 3.20 లక్షల కోట్లు అప్పులు చేసాడని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు అప్పులు చేస్తుంది దేనికి? ప్రజల కోసం, డెవలప్ కోసం, కంపెనీల కోసం, ఇలాంటి డెవలప్ చేయడం కోసమే అప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఒక 2,000 వేయటం, 10,000 జేబులో వేసుకోవడం చేశారు తప్ప, అందుకే వాళ్ళు డెవలప్ కాగా ఆ రాజధాని అలా మూలన పెట్టారు, పోలవరం అలా పక్కన పెట్టారు, ఏది కూడా ముందుకు రాలేదు. అందుకే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఇక అవి కూడా ఫ్యూచర్లో 11 సీట్లు కూడా 1% పడిపోతారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు వద్దు, జగనే ముద్దు అన్నట్టు ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. మీరేమంటారు? నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా? ఏమండి, కులాల మతాల మధ్య చిచ్చులు పెట్టి ఏదో విధంగా అది ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ అలాంటి మాత్రం ఏం జరగవు. 2029లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారు. అందులో ఏ డౌట్ లేదండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ 2029లో కూడా సీఎం అవుతారు. ఎందుకు ఆయన్నే ఎందుకు ఉంచుకున్నారు? మీరు ఒక యూత్ కదా, ఆయన్నే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఎందుకంటే ఆయనకి 40 సంవత్సరాల అనుభవం ఉంది, రాజకీయ అనుభవం. అంత అనుభవం ఉంది కాబట్టి ఆయన ముందు చూపుగా ఫ్యూచర్లో మనకంటూ ఏమేం కావాలో అన్నీ తీసుకొస్తున్నాడు. దాని గురించి 2029లో ఆయన సీఎం అవ్వాలి. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఓకే. మరి ఈ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అసలు ఏం చేసింది? ఎంతవరకు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టింది? అభివృద్ధి, సంక్షేమాలు వీటి విషయాల్లో ఎలా ఉంది? అసలు మీకు ఎలా అనిపించింది ఈ 2 ఏళ్ళ పరిపాలన? సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తే ఒక్క 1,500 ఇస్తున్నారు. అది ఒక్కటి తప్ప మిగతా అన్ని సంక్షేమాలన్నీ సమకూర్చారు. అంతా బాగానే ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే
ఈ మా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ముందు డొంక రోడ్లు కూడా బాగా మంచి రోడ్లు డెవలప్ చేస్తున్నారు. బాగా అన్ని రోడ్లు కూడా బాగా చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. ఇంకో విషయం అయితే అమరావతి వెళ్ళినా కానీ 33,000 ఎకరాల్లో నెక్స్ట్ సింగపూర్ లాగా తయారవుతుంది ఖచ్చితంగా. ఇంకొక టర్ము మన చంద్రబాబు నాయుడు గారికి కానీ 2029లో సీఎం అయితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ సింగపూర్ మన అమరావతి. మరి మీకైతే అమరావతి మీద కానీ పోలవరం మీద కానీ పూర్తవుద్దనే నమ్మకం మీకుందా కూటమి ప్రభుత్వంలో? పోలవరం అయితే 90% అయిపోయింది. నేను మొన్న ఈ మధ్యనే అటువైపు వెళ్ళి చూశాను. నేను 90% అయితే కంప్లీట్ అయిపోయింది పోలవరం. ఈ అమరావతి అయితే 80% అయితే కంప్లీట్ అయింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకో 2-4 ఇయర్స్లో ఖచ్చితంగా అమరావతి అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వస్తారు. వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయానికి వచ్చేటప్పటికి అసలు మీరు ఒక సామాన్యుడు కదా, మీకేమంది అసలు వీళ్ళు సూపర్ 6 అన్నారు, ఎన్ని పథకాలు ఇచ్చారు, ఎన్ని అందని, అసలు మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు అన్నీ సమకూర్చారండి. దాంట్లో అయితే ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మనం ఇప్పుడు కూడా మనం భవిష్యత్తులో కూడా ఏమన్నా ఇస్తామని చెప్పినా కానీ ఖచ్చితంగా అమలు చేస్తారు. మీకైతే 2 ఏళ్ళ కూటమి పాలన ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నారా లేదా? చాలా హ్యాపీగా ఉన్నామండి. కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు ఈసారి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఆయన్నే అని చెప్తున్నారు? ఆయన మీద ఏంటి మీకు నమ్మకం? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గుంతలమయమైన రోడ్ల వల్ల ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు గారి పరిపాలనకి చాలా తేడా ఉంది. ఈ రోజున అన్నీ కూడా చూసుకుంటూ ఉంటే ఈ రోజున ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా, ఏదైనా పొరపాటు జరిగినా కూడా సరిదిద్దుకుంటా ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మళ్ళా కూడా ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 100% ఉంది. మీరైతే ఈ 2 ఏళ్ల పరిపాలన చూశారు కదా, ఎలా ఉంది? మీరైతే హ్యాపీయేనా? చాలా హ్యాపీ అండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అన్ని వర్గాలు కూడా సుభిక్షంగా ఉన్నాయి. అన్ని ఫలాలు కూడా కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు మొత్తం అన్నీ కూడా చక్కగా అందరికీ చేరుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 2 ఏళ్ళు బాగుంది అంటున్నారు, హ్యాపీ అంటున్నారు కదా. అసలు ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? సంక్షేమాలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఇలా పలు రకాల అంశాల మీద చూసుకుంటే అసలు ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏం చేసింది? మీరు వ్యక్తిగతంగా ప్రభుత్వం నుంచి ఏం పొందారు? ఇప్పుడు 2 ఏళ్ళలో చూసుకుంటే ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలని, కొత్త ప్రాజెక్టుల్ని గ్రౌండింగ్ చేయించింది. ముందు శంకుస్థాపనలు చేయించింది, గ్రౌండ్ అయింది. ఇప్పుడు అనకాపల్లిలో చూసుకుంటే స్టీల్ ఫ్యాక్టరీ, అట్లాగే ఇప్పుడు చిత్తూరు చూసుకుంటే ఒక బుల్లెట్ ఫ్యాక్టరీ, అనంతపురంలో చూసుకుంటే ఒక విమానాల తయారీ ఫ్యాక్టరీ, అట్లా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక ఫ్యాక్టరీ. అనంతపురం జిల్లాని సోలార్ హబ్గా మార్చడంలో చాలా కీలక పాత్ర వహించారు. అట్లాగే కర్నూలు జిల్లాలో కూడా సోలార్ ప్రాజెక్టులు వచ్చినాయి. అట్లాగే ప్రతి జిల్లాకి ఏదో ఒకటి, గుంటూరు జిల్లాకి పోర్టులు, కొత్తగా టూరిజం హబ్బు, కృష్ణా జిల్లాలో బందర్ పోర్టు, ఇట్లా అన్నీ కూడా పథకాలు ముందుకు వెళ్తున్నాయి. అలాగే పోలవరం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. వచ్చే సంవత్సరం జూన్ కల్లా పోలవరం కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయితేనే ఏమన్నా మిగిలి ఉన్న కార్యక్రమాలు కూడా పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇప్పుడు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతాయి, ఇంకా బాగా జరుగుతాయి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని అంటున్నారు కాబట్టి ఎందుకు కారు? దానికి ఒక రీజన్ చెప్పండి. ఎందుకు కారు అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందని చెప్తాం కదా. ఏంటంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ కానీ రాష్ట్రంలో ఏదైనా సరే ఆడపిల్లలకి ఏమైనా జరిగినా కూడా అది చాలా 24 గంటలు గడవక ముందు అరెస్ట్ చేయడం కానీ వాళ్ళు ఏదో ఒకటి చేయడం కానీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రక్షణ ఉంది. అట్లాగే ప్రతి రంగంలో కూడా చంద్రబాబు గారి మార్క్ పాలన కనపడుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి తేడా ఈరోజు ప్రజల్లో తెలిసింది. కాబట్టి 45% మంది చంద్రబాబు గారి పాలనకి జగన్ ఎవరైతే ఓటేశారో వాళ్ళలో కనీసం ఒక 50% మంది అయినా సరే ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు. మరి ఇక్కడ వైసీపీ నుంచి చాలా మంది కూడా మాట్లాడుతూ 2029లో పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, అందులో ఎటువంటి తేడా లేదు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తారు, అధికారంలో ఉండి ఈరోజు ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్లే కానీ, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులే కానీ, ఇతరత్రలే కానీ ప్రతి ఒక్కరు లెక్కలు తేలుతారన్నట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? మరి లెక్కలు తేల్చాలని మొదలు పెడితే మీరు ఇంకా 2-3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి టైం ఉంది. ఈలోపు మేము లెక్కలు చేర్చవచ్చు. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా చక్కగా
లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయాలి కాబట్టి ఈ రోజు వరకు మీరు ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అదే లెక్కలు తేల్చాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లోపల ఉండేవాళ్ళు. మీరంతా జైలు దగ్గర బయట నుంచి వెయిటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు ఉద్దేశం అది కాదు, చక్కగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఆయన అనుకుంటా ఉన్నారు. అట్లా అనుకున్న బట్టే మీరు ఇంకా బయట తిరుగుతారని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, హత్యలు, నేరాలు, ముఖ్యంగా అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కేస్తున్నారంట కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కువ జరుగుతుందని చెప్పి విమర్శిస్తున్నారు వైసీపీ నాయకులు. దీనికి మీరేమంటారు? మరి ఒక్కసారి వాళ్ళ తరఫున ఎవరు వస్తారో కూర్చుందాం. మరి 2019-24 మధ్య ఎన్ని హత్యలు జరిగినాయో, ఎన్ని దోపిడీలు జరిగినాయో మరి క్రైమ్ రిపోర్ట్ తీద్దాం. మరి ఈ 2 సంవత్సరాల క్రైమ్ రిపోర్ట్ కూడా బయట కూర్చొని ఏదో ఒక వేదిక మీద తీద్దాం. రమ్మనండి, వచ్చేవాడు ఎవడో మేము లెక్కలు చూపిస్తాం. ఆ 5 సంవత్సరాలు ఎంతో, మా 2 సంవత్సరాలు ఎంత క్రైమ్ జరిగిందో మేము లెక్కలు చూపించడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మీలో మగాడనేవాడు నాయకుడు ఎవడన్నా ఉంటే రండి, సవాల్ చేస్తున్నాను నేను. ఏ వేదిక మీద వెళ్తూ కూర్చుందాం, క్రైమ్ రిపోర్ట్ తీద్దాం చక్కగా. అన్నీ మేము వివరించి చెప్తాం. అప్పుడు ఎంత క్రైమ్, 5 సంవత్సరాల క్రైమ్ రేట్ ఎంతో, 2 సంవత్సరాల క్రైమ్ రేట్ ఎంతో మేము చూపిస్తాం. వాళ్ళకి ఎవరికైనా ధైర్యం ఉంటే వచ్చి బహిరంగ వేదిక రమ్మని చెప్పండి. 2 ఏళ్ల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు వద్దు, జగనే ముద్దు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నట్టు, ఆయన కోసం ముఖ్యమంత్రిగా ఎదురు చూస్తున్నట్టు ప్రజలందరూ కూడా ఆరాటపడుతున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? మరి ప్రచారం జరిగిన మాట వాస్తవేనండి. ఎందుకంటే రౌడీ షటర్లకు పని లేదు, గంజాయి అమ్ముకునేవాడు పని లేదు, ఇవన్నీ కూడా అరికట్టబడ్డాయి. మళ్ళీ రౌడీ షటర్ అనేవాడు ఏం చేస్తాడంటే, మళ్ళీ నేను రౌడీజం చూపించుకోవాలంటే జగన్ ప్రభుత్వం ఉండాలి, మళ్ళీ నేను గంజాయి అమ్ముకోవాలంటే జగన్ ప్రభుత్వం ఉండాలి, మళ్ళీ నేను అరాచకం చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, దోపిడీ చేయాలన్నా కూడా జగన్ ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి రావాలి అనుకుంటారంటే వాళ్ళు బ్లేడ్ బ్యాచీ కానీ, గంజాయి బ్యాచీ కానీ, రౌడీ షటర్లు కానీ, వీళ్ళు మాత్రమే జగన్ని కోరుకుంటారు. మామూలుగా సామాన్య ప్రజానీకం, న్యూట్రల్ ప్రజలైతే జగన్ని కోరుకోరండి. ఫైనల్గా మీరేమంటారు? 2029లో ఎవరు ముఖ్యమంత్రి, జగన్, చంద్రబాబు? అసలు మీ మద్దతు అయితే ఓపెన్గా ఎవరికి ఇస్తానంటారు? 2029లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంకా అవకాశం లేదు.